నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. డాక్టర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవం ఉన్న హోదా. ఇండియాలో డాక్టర్ అవ్వాలంటే ఎంతో కష్టంతో కూడి ఉంటుంది. నీట్లో కాంపిటీషన్ వల్ల మంచి మార్క్స్ వచ్చినా సీట్ రాకపోవడమో లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న అత్యధిక ఫీజుల కారణంగా చాలామంది ఎంబీబీఎస్ చేయాలన్న కల పూర్తి చేసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడం అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇలా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఎన్నో సందేహాలు మరియు అపోహలు ఉండడం సహజమే. వీటిని క్లారిఫై చేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీబీఎం ఎడ్యుకేట్ డైరెక్టర్ డాక్టర్ కిరణ్ తేజ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్లీ అంటే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలని చాలామందికి ఒక కళ ఉంటుంది అండ్ అంటే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఎంట్రన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఎలాంటి యూనివర్సిటీలో వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి దొరుకుతాయి అంటారు సార్? V6 ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం అండి. ముందుగా మన సంస్థ గురించి చెప్పుకోవాలి కొంచెం. మన సంస్థ బీబీఎం ఎడ్యుకేర్ అనేది మా తల్లిదండ్రుల ద్వారా 2012లో స్థాపించబడిందండి. ఈ సంస్థ తల్లిదండ్రుల కోసం తల్లిదండ్రులచే స్థాపించబడిందండి. వాళ్ళ తర్వాత నేను మా బ్రదర్ ఇద్దరము అబ్రాడ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి వచ్చామండి. అలాగే ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలోని FMG ఎగ్జామ్ క్లియర్ చేసుకొని కరెంట్గా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్స్ అండి. సో తల్లిదండ్రుల కోసం తల్లిదండ్రులచే అనే మోటో నుంచి బై ది డాక్టర్స్ ఫర్ ది డాక్టర్స్ అనే వరకు వచ్చిందండి ఈరోజు. సో ఇప్పటి వరకు మేము చాలామంది స్టూడెంట్స్ని అబ్రాడ్కి పంపించడం జరిగింది గత 13 సంవత్సరాలుగా. ఇప్పుడు ముందుగా నీట్ యూజీ రిక్వైర్మెంట్స్ ఏంటి, అదేవిధంగా స్టూడెంట్స్ ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అడ్మిషన్ ప్రాసెస్ కోసం అనేది తెలుసుకుందామండి. 12th మినిమం 50% మార్క్స్ అనేది అప్టైన్ చేసుకొని ఉండాలి స్టూడెంట్స్. అదేవిధంగా నీట్ యూజీ క్వాలిఫై అనేది అయి ఉండాలండి. క్వాలిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది, డైనమిక్గా ఉంటుందండి. ఈ ఇయర్ నీట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 144 అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి అండి. అదేవిధంగా 113 వచ్చి రిజర్వ్డ్ కేటగిరీస్ అంటే OBC SC STకి అండి. ఇది మెయిన్ క్రైటీరియా అండి అడ్మిషన్ తీసుకోవడానికి. ఓకే సార్. అంటే ఇప్పుడు చాలా కొన్ని యూనివర్సిటీస్ నుంచి వచ్చిన డిగ్రీస్ని NMC గుర్తించదు. సో అది ముందు అంటే అడ్మిషన్ తీసుకునే ముందు అది ఎలా గుర్తించవచ్చు అంటారు సార్? అవునండి, ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకునే ముందే ఆ యూనివర్సిటీకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా మనం గుర్తించవచ్చు. WHO అనేది అన్ని కాలేజెస్కి రికగ్నిషన్ ఇస్తుందండి, ఏదైతే ఎలిజిబుల్ కాలేజెస్ ఉంటాయో. సో వాళ్ళ ఒక వెబ్సైట్ ఒకటి ఉంటుంది WDOMS అని చెప్పి. సో స్టూడెంట్ ఎక్కడికైనా అలానా కాలేజ్కి అడ్మిషన్ తీసుకునే ముందు ఆ కాలేజ్ గురించి రీసెర్చ్ చేసుకోవడం ఆన్లైన్లో. అదేవిధంగా WDOMS వెబ్సైట్లో ఆ కాలేజ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక కాలేజ్ ఎంత మంచిది అని చెక్ చేసుకోవాలంటే ECFMG క్రైటీరియా ప్లస్ వాళ్ళకి ఉన్న అక్కడ ఫెసిలిటీస్ ఎటువంటివి ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ ముందుగానే ఎంక్వైరీ చేసుకొని అడ్మిషన్ తీసుకోవడం మంచిదండి. అండ్ అడ్మిషన్ కోసం అంటే నీట్ కాకుండా ఇంకేమన్నా అక్కడ ఎంట్రీ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమన్నా రాయాలా అండ్ ఎలాంటి పేపర్స్ అనేవి కావాలంటారు సార్? ఖచ్చితంగా ప్రతి ఒక్క కాలేజ్కి సపరేట్ క్రైటీరియా ఉంటుందండి. యూజువల్గా మ్యాక్సిమం కాలేజెస్ అనేవి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేవి కండక్ట్ చేయవు. సో కొన్ని కాలేజెస్ మాత్రం కండక్ట్ చేస్తాయి. దానికి క్రైటీరియా సర్టన్ రూల్ అనేది ఏం లేదండి. సో కొన్ని కాలేజెస్ కండక్ట్ చేయొచ్చు, కొన్ని కాలేజెస్ కండక్ట్ చేయకపోవచ్చు. ఇండియాలో దాని గురించి స్పెషల్గా నోటిఫికేషన్ అనేది ఏమీ లేదు, ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే తీసుకోవాలి అనేది. సో ఎవరైనా అబ్రాడ్లో MBBS చేసుకోవాలి అనుకుంటే ఏ కాలేజ్లో అయినా చేసుకోవచ్చు అండి. ముందుగా ఆ WDOMS వెబ్సైట్లో చెక్ చేసుకొని వాళ్ళు కరెక్ట్గా ఉందా లేదా కాలేజ్ ప్రొసీజర్ అంతా, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా టీచర్స్ అంతా ఉన్నారు, టీచింగ్ ఫెసిలిటీ ఎలా ఉంది, ప్లస్ ఆ స్టూడెంట్ ఆ కాలేజ్ నుంచి పాస్ అయిన తర్వాత అక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ క్లియరెన్స్ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ విదేశాల్లో అంటే వైద్య విద్యకు సంబంధించి ఇక్కడ ఇండియాతో కంపేర్ చేస్తే అక్కడ కొంచెం నాణ్యత తక్కువ ఉంటుంది, ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి. అది ఎంతవరకు నిజమంటారు? మంచి ప్రశ్న అడిగారండి. యూజువల్గా ఇది జనాల్లో ఉన్న అపోహ అండి. ఇండియాలో కూడా చాలామంది ఇండియాలో చదువుకున్న స్టూడెంట్స్కి కూడా ఉండే ఒక అపోహ ఇది. మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎవరైతే ఎక్కడైతే ఏ దేశంలో అయినా కానివ్వండి, ఓన్లీ సర్టెన్ కాలేజ్ సర్టెన్ కంట్రీ అని చెప్పను, మ్యాక్సిమం ఏ కంట్రీలో అయినా వాళ్ళకి గైడెన్స్ సరిగా ఉండదండి. అబ్రాడ్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఈ సబ్జెక్ట్ చదువుకోవాలి, లేకపోతే ఈ సబ్జెక్ట్కి ఇన్ని మార్క్స్ వస్తాయి, ఎందుకంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్లో ఇన్ని మార్క్స్కి ఈ సబ్జెక్ట్ అనేది వస్తుంది, ప్లస్
ఇంత క్రైటీరియా ఉంటుంది అనేది ఉంటుందండి. సో దాన్ని బట్టి వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి దాని మీద ఫోకస్ చేసుకొని కరెక్ట్ గైడెన్స్తో వాళ్ళు చదువుకుంటే ఆ ఎగ్జామ్ ఈజీగా క్లియర్ చేయొచ్చండి. నేను పర్సనల్గా క్లియర్ చేశాను. నేను ఇండియాలోని FMGE ఎగ్జామ్ క్లియర్ చేశాను, యూకేలోని ప్లాబ్ ఎగ్జామ్ క్లియర్ చేశాను. ఇంత ఎక్స్పీరియన్స్తో నేను గైడ్ చేస్తానండి స్టూడెంట్స్ అందరు. నా ద్వారా అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికీ, మన ద్వారా తీసుకున్న స్టూడెంట్స్, మన సంస్థ ద్వారా నేను ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్స్ అందరినీ FMGE ఎగ్జామ్ కానివ్వండి, ఫ్యూచర్లో నెక్స్ట్ అని చేంజ్ అవుతుందేమో, సో ఆ ఎగ్జామ్కి ఆ స్టాండర్డ్కి తగినట్టు గైడెన్స్ అనేది మనం ఫస్ట్ ఇయర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మన ద్వారా వెళ్ళిన పిల్లలందరికీ ఇప్పటి వరకు 100% సక్సెస్ రేట్ ఉందండి. అండ్ అంటే విదేశాల్లో అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, టీచింగ్ స్టాఫ్ ఎలా ఉంటారు, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇవి ముందే ఇక్కడ నుంచి చూసుకొని వెళ్ళడం ఎలా, అంటే ఏమైనా సర్టిఫికేషన్స్ అవి ఉంటాయా కాలేజెస్కి, అవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అవునండి, ప్రతి ఒక్క కాలేజ్కి నేను ముందుగా చెప్పినట్టు ECFMG సర్టిఫికేషన్ ఉంటుంది, ISO సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ కాలేజ్లో స్టాండర్డ్స్ ఎలా ఉంటున్నాయి అనేది చెకింగ్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, 3 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. సో ఆ కాలేజ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే దాని సర్టిఫికేషన్ అనేది తీసేయడం జరుగుతుందండి. ఇవన్నీ ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు ముందుగానే. ఇంకా అక్కడ ప్రాక్టికల్స్ ఎలా జరుగుతున్నాయి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. సో కొన్ని కాలేజెస్ వచ్చి ప్రాక్టికల్ పార్ట్లో అంత కరెక్ట్గా ఉండవండి. సో అలాంటి యూనివర్సిటీస్ని మనం అవాయిడ్ చేసుకోవాలి. ప్రాక్టికల్స్ అంటే ఇప్పుడు రేపు పొద్దున్న నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్లో మనకి అందరి దగ్గర తీసుకొచ్చి మనం రియల్ పేషెంట్ని కూర్చోబెట్టి మనం చేయడం ఇంపాసిబుల్ అండి. సో ఆ ప్లేస్లో మనం ఇండియాలో మ్యానికిన్స్ని సిమ్మ్యాన్స్ అంటే పేషెంట్ లాగా మనకి పోర్ట్రేయల్ చేస్తాయి. అంటే సేమ్ ఒక కేసు ఇస్తారండి, ఒక పేషెంట్ ఈ కేసు TB లంగ్ కేసు అనుకోండి, దాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అనేది ఒక సిమ్మ్యాన్ అంటే మ్యానికిన్ ఉంటుంది, డమ్మీ. సో అది ఎగ్జాక్ట్గా పేషెంట్ ఎలా అయితే రియాక్ట్ అవుతాడో, పేషెంట్ ఏంటి ఎలాంటి జవాబులు ఇస్తాడు అనేది దాంట్లో ముందుగానే క్రియేట్ చేసి ఉంటుంది. సో అలాంటి వాటి మీద యూనివర్సిటీలో అలాంటి లేటెస్ట్ అప్ టు డేట్ టెక్నాలజీ 3D టెక్నాలజీ ద్వారా ఉన్నదంటే మనం ఇంకా లోతుకి వెళ్ళి చదువుకోవచ్చు. పిల్లలకి ఫస్ట్ నుంచి దాని మీద అవగాహన ఉంటే ఇండియాకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అండి. సో ఇలాంటి స్టాండర్డ్స్ అన్నీ మెయింటైన్ చేసే యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడం చాలా మంచిది. ఓకే సార్. అండ్ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్ళే ఫారెన్ యూనివర్సిటీస్లో అంటే స్టూడెంట్ టీచర్ రేషియో అనేది ఎలా ఉంటుందంటారు? స్టూడెంట్ టీచర్ రేషియో అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో తీసుకున్నట్లయితే, ఇండియాలో 100 మంది పిల్లల బ్యాచ్ అనుకోండి, 100 మందికి ఒకటే క్లాస్లో కూర్చోబెట్టి టీచింగ్ అనేది చేయడం జరుగుతుందండి. అదే అబ్రాడ్ యూనివర్సిటీస్ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక టీచర్కి 10 మంది పిల్లల్ని కానీ 15 మంది పిల్లల్ని కానీ అలాట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టీచర్ టు రేషియో స్టూడెంట్ రేషియో తక్కువ ఉన్నట్లయితే ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఫోకస్ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి. ఒకవేళ మనకి పలానా సబ్జెక్ట్లో పలానా డౌట్ ఉంది, టీచర్ని డైరెక్ట్గా అడగలేం. ఒక 100 మంది బ్యాచ్ ఉన్నప్పుడు వెనక కూర్చున్న వాళ్ళు ఎవరో ఫోకస్ అవ్వడం కష్టం అండి. సో వాళ్ళు క్వశ్చన్ అడగడానికే ముందుకు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకి ఒక 2 బెంచ్లు వేసి ఒక 15 మంది పిల్లల్ని కూర్చోబెట్టి ఒక టీచర్ని కూర్చోబెట్టాం అనుకోండి, ఈజీగా ఒక సర్టెన్ స్టూడెంట్ మీద ఫోకస్ చేయడం చాలా సులువుగా ఉంటుందండి. సో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్ ది స్పాట్ క్లియర్ చేసుకోవడం, అదేవిధంగా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఇవ్వడం, ఎక్కడ ల్యాగ్ అవుతున్నారని తెలుసుకోవడం, అదేవిధంగా ఎవరికైనా డౌట్స్ ఇంకా క్లియర్ అవ్వకపోతే క్లాసెస్ తర్వాత కూడా స్పెషల్ క్లాస్ కండక్ట్ చేసి అందులో ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే సార్. అంటే జనరల్గా చూసిన దానికంటే కూడా, అంటే విన్నదానికంటే కూడా చూసింది ఎక్కువగా గుర్తుంటుంది అంటారు కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ఎంతవరకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందంటారు? అవునండి, మనం పంపించే యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి క్లినికల్ నాలెడ్జ్కి మనం ఎక్స్పోజర్ అనేది చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లోనే పీడియాట్రిక్స్ పాలిక్లినిక్, ఇప్పుడు మనకి హాస్పిటల్స్ ఎలా ఉంటాయో పెద్ద సెటప్ని హాస్పిటల్ అంటాం, చిన్న సెటప్ని పాలిక్లినిక్ అంటామండి. సో ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్స్ని పాలిక్లినిక్స్కి పంపించడం జరుగుతుంది. తర్వాత ఎవెన్చువల్గా వాళ్ళకి ఆ క్లినికల్ సెటప్ గురించి అర్థమైన తర్వాత స్టూడెంట్స్ని హాస్పిటల్స్ రొటేషన్స్లో పంపించడం జరుగుతుంది. సో వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే అలవాటు అవుతుందండి. అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్లు మ్యానికిన్స్, సిమ్మ్యాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పుడు ఒక CPR ఇన్సిడెంట్ తీసుకున్నాం అనుకోండి, ఎవరికైనా సడన్గా హార్ట్ అటాక్ వచ్చిన సిచ్యువేషన్లో CPR ఇవ్వాల్సి వస్తుంది. సో అది మనం రియల్ లైఫ్ దీంట్లో చూపించలేము ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. సో వాళ్ళకి CPR ప్రాక్టీస్ ఎలా చేయాలి ఇవన్నీ డమ్మీస్ మీద మనం వేసి చూపిస్తాం.
అలా పేషెంట్స్ మీద కంటే ఫస్ట్ ఇయర్లో డమ్మీస్ మీద నాలెడ్జ్, దాని తర్వాత వాళ్ళు క్లినికల్ సెటప్లోకి వెళ్ళిన తర్వాత రియల్ పేషెంట్స్ని చూడడం, రియల్గా ఒక పేషెంట్ని లైఫ్ సేవ్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ మనం స్టూడెంట్ని ఎక్స్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా అక్కడ వచ్చిన స్టూడెంట్కి ఇండియాలో ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత ఇంటర్న్షిప్ ప్రాక్టీస్ ఉంటుందండి. ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళు రియల్ లైఫ్ వచ్చిన తర్వాత అసలు ఏమైనా డాక్టర్గా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నిటి మీద అవగాహన ఉండేలాగా ఉంటాయండి అక్కడ ప్రాక్టికల్స్. అండ్ అంటే క్లినికల్ రొటేషన్స్ అవి ఉంటాయి అంటున్నారు కాబట్టి రొటేషన్స్ కానీ హ్యాండ్ ఆన్ ఎక్స్పోజర్ అనేది అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఎటువంటి హాస్పిటల్స్లో ఈ రొటేషన్స్ అనేవి చూడడం జరుగుతుందంటారు? అవునండి, ఈ క్లినికల్ ఎక్స్పోజర్ వల్ల స్టూడెంట్కి ఐడియా ఉంటుందండి. సో రొటేషన్స్లో వెళ్ళినప్పుడు స్టూడెంట్ వాళ్ళకి ఇండియాలో గజెట్ నోటిఫికేషన్ ఒకటి వచ్చిందండి November 2021లో. సో దాంట్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం 12 months కంపల్సరీ రొటేషన్ అదే హాస్పిటల్లో అదే కాలేజ్లో చేయాల్సి ఉంటుంది. సో కాలేజ్తో ఏవైతే హాస్పిటల్స్ అటాచ్ అయినాయో ఆ హాస్పిటల్స్కి వెళ్ళి స్టూడెంట్ సర్టన్ డ్యూరేషన్ కోసం ఒక సబ్జెక్ట్లో తీసుకున్నట్లయితే మెడిసిన్ తీసుకున్నట్లయితే ఇంత డ్యూరేషన్ అని ఉంటుంది. ఆ డ్యూరేషన్ వరకు స్టూడెంట్ ఆ పోస్టింగ్లో ఉంటారు. సో అక్కడ జరిగిన ప్రతి ఒక్క కేసెస్ ఎవాల్యుయేట్ చేస్తారు, అసెస్ చేసి వాళ్ళు దానికి ట్రీట్మెంట్ కానివ్వండి లేకపోతే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కానివ్వండి ఇవన్నీ తెలుసుకొని ఇండియాకి వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సో క్లినికల్ రొటేషన్ అనేది మనకి 12 months కంపల్సరీ క్లినికల్ రొటేషన్ ఇండియన్ నోటిఫికేషన్ ప్రకారం చెప్తుంది గజెట్ నోటిఫికేషన్లో. సో మన కాలేజ్లో 12 months కంపల్సరీ రొటేషన్షిప్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా యూనివర్సిటీతో టైఅప్ అయిన ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రొటేషన్స్ అనేవి 1 year పాటు జరుగుతాయండి. అండ్ అంటే స్టూడెంట్స్కి ఎంత త్వరగా క్లినికల్ సెట్టింగ్స్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ దొరుకుతుంది? అండ్ అక్కడ అంటే కొంతమంది స్టూడెంట్స్ డైరెక్ట్గా పేషెంట్స్తో కాంటాక్ట్ అవ్వడానికి ఎంతవరకు సాధారణ రోగుల రేషియో అనేది ఎంతవరకు ఉంటుందంటారు? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ఎలాగైతే 100 bedded హాస్పిటల్, 500 bedded, 600 bedded హాస్పిటల్ ఇలా ఉంటాయో అక్కడ కూడా సేమ్ ఇలాగే 100, 500, 600 bed హాస్పిటల్. ఎంత పెద్ద హాస్పిటల్కి అయితే మనం స్టూడెంట్ ఎక్స్పోజ్ అవుతాడో అక్కడ అంతమంది పేషెంట్లు చూడడానికి అవకాశం ఉంటుందండి. సో సాధారణంగా మనకి 500, 600 bedded హాస్పిటల్స్లో మన ప్రాక్టికల్స్ అనేవి జరుగుతాయి. సో ఒక స్టూడెంట్ కాకుండా ఒక 10 మంది గ్రూప్, నేను ఇలాగ ఏదైతే చెప్పానో ఆ 10 మంది స్టూడెంట్స్ని ఒక పోస్టింగ్కి పంపిస్తామండి. ఆ పోస్టింగ్లో వాళ్ళు ఎంతమంది రిగరస్గా ఎంతమంది ఓపీడీలో ఎంతమందిని చూస్తారు, అదేవిధంగా ఇన్ పేషెంట్స్ని ఎంతమందిని చూస్తారు, అలా దాన్ని బట్టి వాళ్ళ క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుందండి. సో దానికి కూడా మనం సపరేట్గా గైడ్ చేయడానికి అక్కడ ఉంటాము. మనం యూనివర్సిటీలో ఉండి వాళ్ళకి ప్రతి ఒక్క దానికి స్పెసిఫిక్గా మనం దగ్గరుండి చూసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ అంటే చాలా విదేశీ విశ్వవిద్యాలయాల్లో అంటే 2 languagesలో టీచింగ్ అనేది చేయడం జరుగుతుంది, అక్కడ లోకల్ లాంగ్వేజ్లో అండ్ ఇంగ్లీష్లో. సో మీరు పంపించే యూనివర్సిటీస్లో అంటే ఏ లాంగ్వేజ్, 2 languages ఉంటాయా, ఓన్లీ ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తారా? మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉంటుందండి. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఇంగ్లీష్లోనే చదువుకుంటారు. కాకపోతే దీనికి తోడు అక్కడ లోకల్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్ ఒక చోట ఒక 5 years, 6 years సర్వైవ్ అవ్వాలి అన్నప్పుడు ఆ స్టూడెంట్కి లోకల్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా ఉండాలండి. లోకల్స్తో కమ్యూనికేట్ చేయడానికి కానివ్వండి లేకపోతే పేషెంట్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కానివ్వండి. ఇప్పుడు మనం ఇండియాలో తీసుకున్నా కూడా నార్త్ ఇండియాకి వెళ్ళాము, అక్కడ హాస్పిటల్కి ఒక పేషెంట్ వస్తాడు, ఎక్కడో మారుమూల గ్రామం నుండి వస్తాడు, తనకి ఇంగ్లీష్ రాదు. అప్పుడు మనకి ఆటోమేటిక్గా మనం హిందీలో మాట్లాడగలిగితేనే ఆ పేషెంట్తో మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. సో అదేవిధంగా అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి కాలేజ్ కరికులంలో ఇంక్లూడ్ అయి ఉంటుందండి. ఈ కోర్స్ ఎంత డ్యూరేషన్ వరకు అయితే ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ 3 years అనేది ఈ లాంగ్వేజ్ కూడా చేయించడం జరుగుతుంది. సో వారానికి 2 classes అలా తీసుకుంటారు. సో అది ఎనఫ్ అండి. సో స్టూడెంట్స్తో కానివ్వండి, పేషెంట్స్తో కానివ్వండి, లోకల్స్తో కానివ్వండి కమ్యూనికేట్ చేయడానికి ఆ లాంగ్వేజ్ ఉంటుంది. కానీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ స్ట్రిక్ట్గా ఇంగ్లీషే ఉంటుందండి. అండ్ అంటే స్టాఫ్తో కాంటాక్ట్ అవ్వడానికి ఏమైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఇంగ్లీష్ అనేది సరిపోతుందంటారు అక్కడ ఉండే? ఖచ్చితంగా సరిపోతుందండి ఇంగ్లీష్ అనేది. ఒకవేళ అలాంటి లేని పక్షంలో మనకి ఇన్ఫామ్ చేసినట్లయితే కాలేజ్ సైడ్ నుంచి కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మనం ఇమీడియట్గా కరెక్ట్ చేయడం కూడా జరుగుతుందండి. మనకి ఫస్ట్ ప్రయారిటీ స్టూడెంట్ కంఫర్ట్, స్టూడెంట్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలండి. సో దానికి తగ్గట్టు చర్యలు కూడా మనం ఇమీడియట్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్. అండ్ కమింగ్ టు మెయిన్ పార్ట్, ఫైనాన్షియల్ పార్ట్. ఎక్కువగా అందరికీ ఉండే డౌట్ అంటే విదేశాల్లో MBBS చేస్తున్నాము అంటే చాలా ఖర్చు అవుతుంది. సో దానికి స్పాన్సర్షిప్లు ఏమన్నా ఉన్నాయా అండ్ ఎంత ఖర్చు అవుతుంది యావరేజ్గా?
యావరేజ్గా మనం ఇప్పుడు ఒక సెమిస్టర్కి 1,90,000 నుంచి స్టార్టింగ్ అండి. ఇప్పుడు ఒక సెమిస్టర్ 1,90,000 కట్టుకున్నట్లయితే మనకి ఓవరాల్ తీసుకున్నప్పటికీ ఒక 25 లక్షల నుంచి 30 లక్షల వరకు మొత్తం ఖర్చు అవుతుందండి. వాళ్ళ మంత్లీ ఎక్స్పెండిచర్స్ తీసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీ, వాళ్ళకి ఈ అమౌంట్లో వాళ్ళ కోర్స్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేయచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను డాక్టర్ కాబట్టి మనకి డాక్టర్స్కి ఇంకా హెల్ప్ చేయాలి కాబట్టి, ప్లస్ వాళ్ళలో పోటీతత్వం నెలకొల్పడానికి మనం ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్కి స్కాలర్షిప్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరైతే స్టూడెంట్ ఎవ్రీ ఇయర్ టాప్ చేస్తారో వాళ్ళకి ఫీజులో హాఫ్ అమౌంట్ తగ్గించడం జరుగుతుందండి. అదేవిధంగా సెకండ్ వచ్చిన వాళ్ళకి $1,000, థర్డ్ వచ్చిన వాళ్ళకి $500 అనేది ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా స్టూడెంట్స్లో పోటీతత్వం ఉంటుందండి. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకి ఫీజులో సగం అమౌంటే కట్టాల్సిన అవసరం ఉంటుంది. సో అందరూ ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ రావాలి అన్న పోటీతత్వంతో ఉంటారు కాబట్టి మనం ఫీజు అనేది సగం రాయితీ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ అంటే ఇండియాలో ప్రైవేట్ కాలేజెస్తో కంపేర్ చేస్తే అక్కడ ఫీజులకి ఇక్కడ ఫీజులకి ఎంత వేరియేషన్ వస్తుందంటారు? వేరియేషన్ అనేది చాలా ఉందండి. ఇండియాలో మనకి మినిమం ₹1,00,00,000 లేకపోతే అసలు సీటు వచ్చే పరిస్థితిలో లేదు. అలాంటి పక్షంలో మనం చాలా కంట్రీస్ పంపిస్తామండి. మెయిన్గా కిర్గిస్తాన్ అనేది మన ఫోకస్ కంట్రీ, ఎందుకంటే అక్కడ అఫోర్డబుల్ ప్రైస్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మనం పాకెట్లో చిల్లు పెట్టుకోకుండా పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ని కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నా సజెషన్ పర్సనల్గా నేను కిర్గిస్తాన్కి పంపిస్తే స్టూడెంట్ని, అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ స్టూడెంట్ ఒక బ్రైట్ ఫ్యూచర్ అండి. మన ఫస్ట్ ఇయర్ నుంచి ఇండియా నుంచి ప్రొఫెసర్స్ని తీసుకెళ్ళి కూడా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్కి. అండ్ అంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలి అంటే ఎడ్యుకేషన్ లోన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ అవి ఎక్కువగా రావు, చాలా రేర్గా వస్తుంటాయి అంటారు. అది ఎంతవరకు నిజమంటారు? స్కాలర్షిప్ విషయం గురించి నేను ఇందాకే చెప్పానండి. సో మన సంస్థ తరఫున మనం స్పెసిఫిక్గా టాప్ చేసిన స్టూడెంట్స్కి మనం స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్ రుణాల గురించి వస్తే ప్రతి ఒక్క బ్యాంకుకి వాళ్ళ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయండి. సో దాని గురించి మనం స్పెసిఫిక్గా చెప్పలేము. బట్ ఉదాహరణకి చెప్పడం ఏంటంటే, బ్యాంకులు మామూలుగా 7 లక్షలు 8 లక్షల వరకు అయితే వాళ్ళు ఎటువంటి కొలెటరల్ లేకుండా మనకి ఇస్తారండి రుణాలు. అదేవిధంగా వాళ్ళు కొలెటరల్ చూపించినట్లయితే మొత్తం ఫీజు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. అండ్ అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మెయిన్గా మేజర్ ఫ్యాక్టర్ వచ్చేసి సేఫ్టీ. సో ఒంటరిగా ఉండాలి, ఎంతవరకు సేఫ్, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఎలాంటి రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయంటారు? మనకి క్యాంపస్లోనే హాస్టల్ అనేది ఉందండి. స్టూడెంట్స్ బై వాక్ ఒక 5 minutes వాక్ చేస్తే సరిపోతుంది క్లాసులు జరిగే దగ్గర నుంచి. సో క్యాంపస్లో మనకి యూనివర్సిటీ వాళ్ళే హాస్టల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. అక్కడ 24/7 కెమెరాస్ ఉంటాయి, వాళ్ళని విజిలెన్స్లోనే ఉంటారు. అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి 24/7. ఎటువంటి స్టూడెంట్కి ఆడపిల్లలైనా పర్వాలేదండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం పంపించిన వాళ్ళలో ఆడపిల్లలే ఎక్కువ మంది ఉన్నారండి. సో అంత సేఫెస్ట్ కంట్రీ అని చెప్పొచ్చు. క్రైమ్ రేట్ కూడా చాలా మినిమల్ అండి అక్కడ. అండ్ జనరల్గా అంటే ఏ కంట్రీస్కి ఎక్కువగా పంపిస్తుంటారు సార్ స్టూడెంట్స్? యూజువల్గా చాలా కంట్రీస్కి పంపిస్తారండి. సో మ్యాక్సిమం CIS కంట్రీస్కి పంపిస్తారు. అందులోనూ మనకి ఇండియా నుంచి బయటకు పంపిస్తున్నారు అంటే పేరెంట్కి ఇండియాలో మెయిన్ రూట్ కాజ్ అఫోర్డబిలిటీ ఉంటుందండి. వాళ్ళు అమౌంట్ ఖర్చు పెట్టుకోలేరు కాబట్టి మనం మధ్యతరగతి వాళ్ళ మీద ఫోకస్ చేసి మెయిన్గా మనం కిర్గిస్తాన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ చాలా తక్కువ ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయండి. నేను చెప్పినట్లు ఇందాక 1,90,000 నుంచే ఫీ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి ఆలోచించకుండా అఫోర్డబుల్ రేట్లో ఫీజు ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా వాళ్ళ స్టూడెంట్ని పంపించగలుగుతారు. మధ్యతరగతి వాళ్ళు కూడా ఆలోచించకుండా వాళ్ళ పిల్లల్ని పంపించవచ్చండి. అండ్ ఇక్కడికి అక్కడికి కల్చరల్ డిఫరెన్సెస్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వడానికి ఎంతవరకు అంటే ఇబ్బంది ఏమన్నా ఉంటుందంటారా? ఈజీగా అడ్జస్ట్ అయిపోగలుగుతారంటారు? కల్చరల్ డిఫరెన్సెస్ అనేవి మనం ఇండియాలోనే ప్రతి ఒక్క స్టేట్ టు స్టేట్ ఉంటాయండి. సో మనం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రావెల్ చేసినప్పుడు కూడా మన కల్చర్లో చాలా వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది. బట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ కాబట్టి అదేవిధంగా మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు కూడా స్టార్టింగ్లో మనకి కొంచెం అలవాటు ఉండదు కాబట్టి వాళ్ళ కల్చరు అవన్నీ మనకు అలవాటు అయ్యేంత వరకు కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి వాళ్ళతో మింగిల్ అయినప్పుడు
చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారండి వాళ్ళు. చాలా బ్యూటిఫుల్ కంట్రీ. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆనందంగా ఉంటారు. అక్కడ వాళ్ళతో కూడా ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. కల్చర్ డిఫరెన్సెస్ ఆబ్వియస్లీ ఉంటాయండి, అది మనం అక్లిమటైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ అక్లిమటైజ్ అయిపోతారు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం కాశ్మీర్కి వెళ్ళాము ఇక్కడ నుంచి, సో అక్కడ క్లైమేట్ వేరేలాగా ఉంటుంది, ఇక్కడ క్లైమేట్ మనకి హాట్గా ఉంటుంది. సో వన్స్ అక్కడికి వెళ్ళి ఒక 6 months సెటిల్ అయిన తర్వాత కదా అక్కడ ఎట్లా ఉంటుంది ఏంది అనేది చెప్పగలుగుతాం. సో అదేవిధంగా ఆ కంట్రీకి వెళ్ళి మీరు అక్కడ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చదువుకుంటారు కాబట్టి కల్చరల్ డిఫరెన్సెస్ పెద్ద మ్యాటర్ కావండి. అండ్ మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి క్లైమేటిక్ కండిషన్స్. అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి అండ్ వాటికి అడ్జస్ట్ అవ్వడం ఎంతవరకు, అంటే ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ వస్తుంది కాబట్టి అడ్జస్ట్ అవ్వగలుగుతారా? అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇక్కడికి అక్కడికి ఫుడ్ డిఫరెన్స్ ఉంటుంది కదా, సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు? అవునండి, క్లైమేటిక్ కండిషన్స్ అనేవి నేను ఇందాక చెప్పినట్లుగా నార్త్ ఇండియాలో మనకి నార్దర్న్ మోస్ట్ పార్ట్లో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఎందుకంటే ఇండియా నుంచి ఒక 3 hours డిస్టెన్స్లోనే ఫ్లైట్ డిస్టెన్స్లో ఢిల్లీ నుంచి ఉంటుంది. సో క్లైమేటిక్ కండిషన్స్లో మనకి నార్త్ ఇండియాకి అక్కడికి పెద్ద డిఫరెన్స్ ఉండదండి. వింటర్లో స్నో పడుతుంది, సమ్మర్లో మరీ ఇండియా అంత ఎండలు ఉండవండి, బట్ స్టిల్ కేపబుల్గానే ఉంటాయి, వాళ్ళు బేర్ చేయగలిగానే ఉంటుంది. సమ్మర్, స్ప్రింగ్ బాగుంటుంది, రైనీ సీజన్ ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్ అది చెప్పినట్లు అక్లిమటైజ్ అవ్వాలండి. ఒక్కసారి వెళ్ళి అక్కడ ఉన్నారు అంటే స్టూడెంట్ ఆటోమేటిక్గా అక్లిమటైజ్ అయిపోతారు అక్కడ వెదర్ కండిషన్స్ కానివ్వండి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే, ఫుడ్ ఆబ్వియస్లీ మనకి స్టేట్ టు స్టేటే వేరీ అయినప్పుడు కంట్రీకి ఆబ్వియస్లీ వేరియేషన్ ఉంటుందండి. సో ఆ వేరియేషన్ని తగ్గించడానికి మనం హాస్టల్లోనే మెస్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఆంధ్ర షెఫ్తో అక్కడ ఫుడ్ అనేది కూడా మన సైడ్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి యూనివర్సిటీలో. ఓకే సార్. అండ్ అక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియాలో రికగ్నిషన్ కోసం ఎన్ఎంసీ నుంచి గుర్తింపు కోసం ఎలాంటి ఎగ్జామ్స్ అనేవి రాయాలి, ఏమన్నా క్వాలిఫికేషన్స్ కోసం ఎలాంటి ప్రాసెస్ అనేది ఉంటుంది సార్? అవునండి, అక్కడ నుంచి రావడానికంటే ముందు November 2021లో వచ్చిన గజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే, అక్కడ స్టూడెంట్ ఎవరైతే చదువుకొని ఇండియాకి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ లైసెన్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్గా ఉండాలండి. సో కిర్గిస్తాన్లో లైసెన్స్కి ఆటోమేటిక్గా ఫైనల్ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతారండి. సో అది కూడా ఒకసారి స్టూడెంట్ చెక్ చేసుకోవాలి, ఫైనల్ ఇయర్ అయిన తర్వాత లైసెన్స్కి ఎలిజిబుల్గా ఉన్నారా లేదా అనేది. అక్కడ లైసెన్స్కి ఎలిజిబుల్ అవుతేనే ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ కానివ్వండి, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కానివ్వండి ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీనికి మేము ఫస్ట్ ఇయర్ నుంచి కోచింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్కి. సో ఇండియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు కరెంట్లీ ఉన్న ఎగ్జామ్ ఎఫ్ఎంజీ అండి, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్. ఇప్పుడు జాయిన్ అయిన స్టూడెంట్ 2031లో 2030లో పాస్ అవుతారు కాబట్టి వాళ్ళకి అప్పటికి నెక్స్ట్ అనే ఒక ఎగ్జామ్ వస్తుందండి, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, ఫారెన్లో చదువుకున్న స్టూడెంట్స్ కానివ్వండి అందరికి కామన్గా ఇచ్చే ఎగ్జామ్. సో అప్పుడు ఈ బ్యారియర్స్ ఏమి ఉండవండి, ఫారెన్లో చదువుకొని వచ్చాడు లేకపోతే ఇండియాలో చదువుకుంటున్నాడు అనేది, ఎవరైనా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి లైసెన్స్ అబ్టైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎఫ్ఎంజీ కానీ నెక్స్ట్ కానీ చాలా కష్టం అంటుంటారు. సో ఈ క్వాలిఫై అవ్వడం చాలా కష్టం కాబట్టి ఒక ప్రాసెస్ అంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఏమన్నా గైడ్ చేస్తారా? అవునండి, ఖచ్చితంగా గైడ్ చేస్తామండి. ఫస్ట్ ఇయర్ నుంచి ఈ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కరెంట్గా ఎఫ్ఎంజీ ప్యాటర్న్ ఎలాగైతే ఉందో దాని ప్రకారం మనం కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ చేసిన సబ్జెక్టులు అయితే చేంజ్ అవ్వండి, సేమ్ ఆ 19 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి కోచింగ్ క్వశ్చన్ చేసే విధానం మారచ్చు. సో ఎప్పుడు లేటెస్ట్గా ఎప్పటికప్పుడు మనం ఆ క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది ఆ గైడ్లైన్స్ ప్రకారం చేంజ్ చేసినప్పుడు మనం దాని ప్రకారం కోచింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఆన్ క్యాంపస్. మనకు అక్కడ ప్రొఫెసర్లతో పాటు ఇండియా నుంచి ఆన్ అండ్ ఆఫ్ స్టూడెంట్స్కి కోచింగ్ ఇవ్వడానికి ఇండియా నుంచి కూడా ప్రొఫెసర్స్ వచ్చి అక్కడ కోచింగ్ అనేది ఇస్తారండి. ఫస్ట్ ఇయర్ నుంచే ఈ ప్రక్రియ అనేది ఉంటుంది. అండ్ అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కానీ లేదా స్పెషలైజేషన్ చేయడానికి కానీ ఎలాంటి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయంటారు? ఆపర్చునిటీస్ అయితే చాలానే ఉన్నాయండి. వన్స్ స్టూడెంట్ ఇండియాకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ క్లియర్ చేసుకొని ఇంటర్న్షిప్ చేసుకొని లైసెన్స్ అబ్టైన్ చేసుకున్నారు అంటే దాని తర్వాత చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఎదరు వాళ్ళు జాబ్ చేసుకోవాలంటే జాబ్ చేసుకోవచ్చు, మెడికల్ ఆఫీసర్గా జాయిన్ అవ్వచ్చు, లేదా పీజీ చేసుకోవాలనుకుంటే నీట్ పీజీ ఇచ్చి పీజీ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం ఎవరినైతే స్టూడెంట్స్ని పంపించామో 100% అందరూ ఎఫ్ఎంజీ అనేది క్లియర్ చేసుకున్నారండి. అదేవిధంగా ఇండియాకి వచ్చి మెడికల్ ఆఫీసర్లుగా సెటిల్ అయిన వాళ్ళు, పీజీలో జాయిన్ అయిన వాళ్ళు,
సూపర్ స్పెషాలిటీ నిన్ననే నేను మా స్టూడెంట్ చూశానండి, సూపర్ స్పెషాలిటీ జాయిన్ అయ్యాడు, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీలో జాయిన్ అయ్యాడు. సో స్పెషలైజేషన్ చేశారు, సూపర్ స్పెషలైజేషన్ చేశారు. వాళ్ళకి ఇండియన్ గ్రాడ్యుయేట్స్కి డిఫరెన్స్ ఏమి ఉండదండి. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, బయటికి పంపించి మీ పిల్లల్ని హ్యాపీగా చదివించుకోవచ్చండి. అండ్ అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి అక్కడ చదువుకున్న వాళ్ళకి గైడ్ లైన్స్ ప్రకారం కానీ చాలా డిఫరెన్సెస్ వస్తాయి కాబట్టి, సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత అంటే ఈ మెయిన్గా ఎడ్యుకేషన్ ప్రకారం ఎలాంటి డిఫరెన్సెస్ అనేది చేసుకోవాలంటారు? ఏం లేదండి, అలాంటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం అక్కడ కాలేజీలో యూకే గైడ్లైన్స్ కానివ్వండి, యూఎస్ఏ గైడ్లైన్స్ ప్రకారం స్టూడెంట్ చదివించుకోవాల్సి వస్తుంది. అక్కడ ఆస్కీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ స్టెప్ మనకి ఎక్కడికి వెళ్ళినా మనకి ఎంసీక్యూ ఎగ్జామినేషన్ ఉంటుందండి, దాని తర్వాత ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటాయి. సో ప్రాక్టికల్ స్కిల్స్ యూకేలో ఆస్కీ ఉంటుందండి, లేకపోతే సిఎస్ ఉంటుందండి, సీకే ఉంటుంది యూఎస్ఏలో అయితే. సో క్లినికల్ స్కిల్స్, క్లినికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో వాటికి తగ్గట్టు మనం యూనివర్సిటీలో కోచింగ్ అనేది ఇస్తాం ఫస్ట్ ఇయర్ నుంచే. ఈ మ్యానికిన్స్ వాటిని అక్కడ అవే ఫాలో అవుతారండి. రియల్ లైఫ్ పేషెంట్స్ ఎవరు ఉండరు అబ్రాడ్ కంట్రీస్లో. ఎక్కడైతే మనం యూకే కానివ్వండి, యూఎస్ఏ కానివ్వండి ఎగ్జామినేషన్ ఇస్తామో ఆ ఎగ్జామ్లో యాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఒక కేసు ఇస్తారు ముందే, వాళ్ళు యాక్ట్ చేస్తారు. మనం ఆ సినారియో క్రియేట్ చేసుకొని మనకి పలానా కేసు వచ్చింది, సో మనం ఎలాంటి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి ఆలోచిస్తాం. అదేవిధంగా ఇండియాలో కూడా అప్డేట్ చేస్తారండి. సో ఇండియాలో కూడా అలాంటి స్టాండర్డే తీసుకొచ్చే ప్రాసెస్లో ఉన్నారు. సో వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందండి. దానికి తగ్గట్టుగానే మనం కోచింగ్ ఇస్తాం కాబట్టి, ప్లస్ స్టూడెంట్కి పర్టికులర్గా పర్సన్ టు పర్సన్ మనం కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి కేర్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఇండియాకి వచ్చి ఈజీగా ఎగ్జామ్ క్లియర్ చేసుకోవచ్చు. వాళ్ళకి అలా భయపడాల్సిన అవసరం లేదండి. బయటికి వెళ్తే మనం చేయలేమేమో ఇలాంటి అపోహలతో స్టూడెంట్ అక్కడ ఉండాల్సిన అవసరం లేదండి. సో ధైర్యంగా ముందుకు వచ్చి అడ్మిషన్ తీసుకొని క్లియర్ చేసుకోవచ్చు. నేను పర్సనల్గా క్లియర్ చేశాను, నా బ్రదర్ని గైడ్ చేశాను, అలాగే చాలామంది తమ్ముళ్ళని చెల్లెల్ని నేను గైడ్ అనేది చేయడం జరిగిందండి ముందుగా. సో అదే ప్రక్రియ ఇప్పుడు కూడా కొనసాగిస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ తేజ గారు. ఇది వాళ్ళ కెరియర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.